ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జి యొక్క చర్యంతటి ప్రకారం చేయించు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించరే. ఈ వాక్యం ఈరోజు మీకు అర్థం కావాలి. ఈరోజు ఈ వాక్యం మీకు అర్థమైతే నిర్లక్ష్యం చేయలేదు. ఉజ్జియా కుమారుడు ఏతను ఒక వ్యక్తి తన తండ్రి ఏ విధంగా నడిచాడో, తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడో దేవుని విడల అతడు యథార్థముగా ప్రవర్తించడం రాయబడింది. ఎలా ప్రవర్తించాడు? యథార్థంగా ప్రవర్తించాడని రాయబడింది. వినవా? ఎలా ప్రవర్తించాడా? యథార్థముగా ప్రవర్తించను అని రాయబడింది. అంటే భయం లేకనా, భక్తి లేకనా, క్రమం లేకనా, ప్రార్థన లేకనా కదా. తండ్రి ఏ విధంగా నడిచాడో, తండ్రి ఏ విధంగా ప్రవర్తించాడో, తండ్రి ఏ విధంగా జీవించాడో తన కుమారుడు కూడా ఆ విధంగానే దేవుని విడల భయభక్తులు నింపిన వాడై యథార్థమైన ప్రవర్తన కలిగి బతుకుచుండగా జనాలట తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నారట? తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారట. దుర్మార్గమైన పనులు జీవిస్తున్నారట. ఎవరి కాలంలో? ఎవరి కాలంలో కదా. మరి ఇతను ఎలా ఉన్నాడు? దేవుని మందిరంలో కదా. దేవుని మందిరంలో తప్ప అని రాయబడింది కదా. అంటే దేవుని మందిరము, దేవుని సన్నిధి తప్ప లోకానుసరమైన పద్ధతులు అతను లేనట్టుగా మనకు కనిపిస్తుంది బైబిల్లో. మన విడుగా కదా. అటువంటి అటు సపోర్ట్లు కొడతాం, ఇటు వస్తే ఈ సపోర్ట్లు కొడతాం. అవునే కదా. కాబట్టి జనులు అతని కాలంలో ఎలా ప్రవర్తించారట? అతని కాలంలో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించుతుండిరి అని రాయబడింది. 6వ వచనంలో ఇలాగున ఏకము తన దేవుడని యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ఎలా ప్రవర్తించాడా? యథార్థవంతుడు దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. యథార్థవంతుడు దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. విన్నారా? 6వ వచనంలో అర్థమైందా? ఇలాగన యెహోవా తన దేవుడని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను రాయబడింది. యథార్థ పనులు దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. యథార్థవంతుడు దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడని లేఖనం రాయబడింది. మరి మన యథార్థ ఎక్కడా? ఎవరి పట్ల మన యథార్థత? ఎవరి పట్ల మన భయభక్తులు కలిగి ఉన్నాం? ఎవరి వైపు మనం చూస్తున్నాం? లోకం వైపా, లోకస్తుల వైపా, శరీరం వైపా కదా. నువ్వు శరీరానుసారం ఉంటే దేవుడిని పట్టించుకుంటాడా? నీ ప్రార్థన జీవం ఉంటుందా? రాదు కదా. తండ్రి ఏ విధంగా నడిచాడో, తండ్రి ఏ విధంగా ఉన్నాడో తన కుమారుడు కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో తప్ప అనేవాడు. ఇక్కడ దేవుని విషయాలు తప్ప మరొక విషయం అతనికి తెలియనట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అతని కాలంలో అతడు యథార్థంగా ప్రవర్తించి బలపరచబడుచుండను, కానీ జనాలు తనకి ఇష్టానుసారమైనటువంటి దుర్మార్గమైన ప్రవర్తన కలిగి బతుకుచుండని రాయబడింది. దయచేసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, ఇలాగో యెహోవా తన దేవుడని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను. యథార్థవంతం దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేడు కదా. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు, బలపరచబడతారు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషుల వల్ల కాదు, దేవుని విడల మనం భయభక్తులు నిలిపిన వారై యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని ఆరాధిస్తే
వచ్చేటువంటి బాధలను సమస్యల నుంచి దేవుడు తప్పిస్తాడు, దేవుడు బలపరుస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఏనా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. యోబు గ్రంథంలో